గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయావు? అంటే ఇంకా యూనో ఎలాగా ఇంకా షోస్ అవన్నీ ఇంక పక్కన పెట్టాను. సో ఇంకా మూవీ రివ్యూస్ అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అండ్ రెండోది వన్ ఏం షోస్ ఇప్పుడు అక్కడే పడుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది అనుకో నేను షిఫ్ట్ అయిన తర్వాత. అదొకటి. తర్వాత నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని. స్టార్ట్ చేసావు కెఫే? దర్ఫీ అని ఒక కెఫే స్టార్ట్ చేశాను. ఓకే, బాగుందా? బాగా నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్. నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా. సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి. సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను, అన్ని అయిపోయి. బట్ అదే కొన్ని రీజన్స్, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ. లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును. ఆ తర్వాత శ్రీదేవిలో కానీ లేదంటే వేరే షోస్ కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి, వాటిల్లో అలా కంటిన్యూ అవుతును. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి, వాటి వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహీధర్ అంటే ఒకానొక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్స్ చేసిన మహీధర్ ఉన్నాయి. కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా? అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసిసే కదా. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఏది ఏ విషయంలో? జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. అదేంటంటే ఇక మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను జీవనం టీమ్ లీడర్స్ గా పెట్టారు కదా. కరోనా తర్వాత మా టీం తీసేసి శంకరన్నని తాగుబోతు రమేష్ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు, మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో, ఓల్డ్ పీపుల్ నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నన్ను చంటన టీంలో వేశారు. అయితే ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాను, ఓకే. బట్ చంటన్ ఏంటంటే ఒక 2-3 స్కిట్లో బాగానే ఇచ్చారు కానీ అందరు మొత్తం నేను 4 షెడ్యూల్లో 5 షెడ్యూల్లో చేశాను నేను. బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జబర్దస్త్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో దానికి ఒకరోజు నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. సో అవి చేశాను నేను. ఆయన చెప్పారు, నేను చేశాను, అయిపోయింది. ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చెయ్యనన్నా అంటే యారగెంట్ ఫీల్ అవుతారు, అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. అందుకని అలా ఏం చెప్పకుండా చేశాను, కానీ నాకు బాధ వేసింది. సో ఆల్రెడీ టీమ్ లీడర్ గా చేశా. సో వేరే టీంలో ఆర్పి అన్న టీంలో లీడ్ గా 120 స్కిట్ల దాకా చేశా. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది. సో టీం మారుతానన్నాను. రమేష్ అన్న టీంకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నాం, రమేష్ అన్న వచ్చారు. అప్పుడు మహీధర్ నిన్ను తీసాం, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు అన్న, నాకు ఎవరు చెప్పలే, మీరు కూడా చెప్పలే కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు. నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చెప్పింది ఏంటి, బేసిక్గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటకు వెళ్ళారని కదా నీకు అక్కడ పెట్టింది, ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్, మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చేసాడు ఆ టీంకి. సో నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు, నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము, చూద్దాం వేరే ఏదైనా టీంలో ఇరికిద్దాంలే అన్నారు. అదే అన్న, అది నాకు చెప్పొచ్చు కదా ముందే, చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును, ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు, నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును చెప్పాల్సిందే కదా అంటే, అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా, పట్టించుకోవు కదా అని నీకు చెప్పలేదు అన్నారు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటా కానీ మరి ఇంత ప్రాక్టికల్గా ఉండలేం కదా. అక్కడ కొంచెం బాధ వేసింది. నేను మనిషినే కదన్నా, నాకెందుకు బాధ వేసి చెప్పండి, ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే. పోనీ అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును, వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా అని ఆ మూమెంట్లో నాకు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి. ఇంకా అంతే, ఇంకా ఆ మూమెంట్లో వెళ్ళాను, కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నేను ఇంకా ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటాను లేంటి, వెళ్ళిపోతాను అన్నాను.
సార్ ఏమో ఏమైనా అదిరిన్ సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు. అప్పటికి అదే కొత్తగా పెట్టారు, అప్పుడు 3 months అయింది అది పెట్టి. నాగబాబు గారు ఆ, ఇక్కడ నుంచి అటు భరత్ అన్న, వెళ్ళిపోవడం, నితిన్ అన్న, భరత్ అన్న. చంద్రన్న, ఆర్పి అన్న అట్లా. అవును, అవును. సో అడిగారు, లేదా అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది, ఎదురైంది కొన్ని సిచ్యువేషన్స్, ఉమ్, సో నేను ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటానంటే వెళ్ళిపోతాను అన్నాను. ఓ 3 days టైం ఇవ్వమన్నారు. ఆ తర్వాత 3 days తర్వాత లేదన్నారు. సరే అని వచ్చాను. ఏంటి ప్రాబ్లం? నీ కంటెంట్ ప్రాబ్లమా లేకపోతే? అంటే ఆల్రెడీ టీమ్ లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్. ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో టైఅప్ చేయాలి, కొలాబ్ చేయాలి ఇంకొకరు ఎవరొకరితో, అలాగే చేయాలి. అదే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీమ్ లీడర్ని కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా. అవును. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే 2 టీమ్ లీడర్స్ ఉంటే ఒక పేమెంట్, 3 ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ అది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వెళ్ళిపోయారు. అయిపోయింది. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ వెనక అది తిరుగుతూ ఉంటది ఉంటదా? ఉంటది ఉంటదా? పార్టీలు ఉంటాయి ఉమ్, ఊరికే. ఉమ్, ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా, ఉమ్, మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న, అంటే నేను జీవనన్న కలిసి కదా టీము. ఉమ్, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి. ఉమ్, ఇంటికి తీసుకెళ్లి ఉమ్. పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం అవును, మంచిగా అన్నీ ఉంటాయి, అవును. మటను, చికెను, ఆ. బాటిల్ ఆ, అన్నీ ఉంటాయి, ఆ, అవి ఉన్నాయి. ఆ, అది ఏందో అన్నెసెసరీ కదా, బట్ ఉమ్, అది ఎందుకంటే మంచి కోసం అంతే, ఉమ్, ఆ భజన కోసమే. ఉమ్, తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి అందరూ పెట్టిస్తారు, టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు, Hmm. నాన్ వెజ్. అది మేము పెట్టించాం. Hmm. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు, అది Hmm. ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది, అది Hmm. అది వేరు. Hmm. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి 1-2 సార్లు జరిగింది. ఉమ్. బట్ ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటుంది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా. షో జబర్దస్త్ మొత్తం లేదు, తగ్గిపోయింది కదా, పడిపోయింది కదా. పడిపోయింది అంటే ఆ పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, అవును, అందరూ వెళ్ళిపోయారు bro. అవును. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే, ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. అవును, ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. అవును, సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, యూట్యూబ్లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును, అలా చూస్తే రేటింగ్లు రావుగా, అవును. అందుకే ఒక వీక్ లేట్గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో అవును, చూసా అవును, ఇప్పుడు. అవును, అవును. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా. అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ Repeat. వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ అవును. కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను పిలవలే లేదు పిలవలే రియూనియన్ దాని మీద పిలవలేదు, రియూనియన్ కూడా పిలవలేదు. దానికే పిలవలేదు, మళ్ళీ టీమ్ లీడర్ కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా, అలా ఉంటదా అని. నేను ఒక వీడియో చేశా. ఆ. అది ఎందుకు చేశానంటే, నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు. ఆ. ఫోన్ చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా అని జనరల్గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచి ఆయన. ఉమ్. ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్గా కూడా ఫోన్ చేస్తారు. ఉమ్. చేశారు, ఇట్లాగా ఎలా ఉన్నారండి, ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్గా, ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, ఏమైనా అప్డేట్స్ ఏంది, ఇప్పుడు అదే ఫ్లోనా లేంటి ఏమైనా మారుతుందా అంటే, లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు, ఉమ్. శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు, ఇట్లా కొన్ని చేస్తున్నారు, పాత వాళ్ళని మళ్ళీ తీస్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్పారనమాట. ఉమ్. ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఓకే. ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి? ఎందుకు వచ్చావు? నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? అంటే జనరల్గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బాగానే చదివావు కదా. అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా, బట్ అప్పటి వరకు టాపరే, అవును. చదివినంత వరకు టాపరే, బాగానే చదివేవాడిని, మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్లో ఎక్స్పైర్ అయిపోయారు. ఉమ్. ఉమ్. అది 3.5 years కోర్స్, అది ఉమ్. శాండ్విచ్ కోర్స్ అంటారు. ఉమ్. సో Sandwich కోర్సా? శాండ్విచ్, నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట. ఆహా. నాన్ శాండ్విచ్ 3 years, ఓకే. శాండ్విచ్ 3.5 years ఉంటాయి డిప్లొమాలో. ఓకే. సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాదు. తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే, ఈ 3.5 years వాళ్ళకి ఇంకో 6 months వేస్ట్ అయిపోతాయి కదా, ఆ. ఆ 6 months శాండ్విచ్ అయిపోద్ది వాళ్ళకి, కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం. అయితే మెటలర్జీ నాది, ఆ. డిప్లొమా ఇన్ మెటలర్జీ. ఉమ్. సో చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. ఉమ్. దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని, ఉమ్. అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో, ఉమ్. ఉమ్. మా మదర్ నన్ను 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. సో ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా. ఆ. సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను. ఉమ్. మా క్లాస్ నుంచి 7-8 మంది వెళ్ళాం, నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి. ఉమ్. సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నేను ఉమ్. ఉమ్. నాకు ఎప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. ఉమ్. నాకు అది జరిగింది అక్కడ. ఉమ్. ఏబిసి జనరల్ జి 4 షిఫ్ట్లు ఉంటాయి అక్కడ. మాది సి పడింది అనుకో, వర్క్ బిలో జరగాలనుకో, ఉమ్. అక్కడ జరగదు వర్క్. ఉమ్. ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్, మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్. ఉమ్.
ఆయన ఏం చేసేవాడు, ఏదో మెషిన్ లో రిపేర్ వచ్చిందనో లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా షిఫ్ట్కి వేసేవాడు. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు, వాడికి ఫర్దర్గా వచ్చే బెనిఫిట్ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా, సో దానికోసం అని చెప్పి చేయించేవాడు. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో, మహిదర్ హమ్ చోటీ లోగేనా ఉస్కే సామ్నే, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ, ఆయన తెలుగు రాదు. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంకా నాకు చిరాకేసి మేనేజర్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. అందరూ నాకే అగెనిస్ట్ అయిపోయారు, మేనేజర్తో సహా నన్నే తిట్టారు. వీళ్ళందరి మీద, మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడితిరిగి ఇడితిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు. అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా, అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఆర్పి అన్నకి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పి నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా, నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది అని. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పనా, ఓవరాల్గా ఎగ్ తీసేశారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది, ఎగ్ మొత్తం తీసేశారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్నాం, ఫోన్లే రైస్ కోసం గొడవ లేదు, రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో, బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం అది ఇదని అంటారు, బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది, అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే
నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18 ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను వెంకన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. తర్వాత ప్రకాష్ అన్న టీంలో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. అభి అన్న టీంకి వెళ్ళా. అటు నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా. ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గానే ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది. ఇప్పటికి టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా 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 అది అయిపోయింది. ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు ఎందుకు పెట్టావు? అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తా, అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు, అవునవును, లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును, సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు, లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఒకటి ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, ఈయన చంపేసింది ఈయన చంపేసింది, ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటావు అనుకుందాం. ఎలా చెప్తున్నావు, నీకు ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా. అలాగే దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. అవి ఒక సైడ్ రాసుకుంటా. తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా. ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు దేనికి కూడా, ఒక ఫ్లో వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ ఆర్టికల్స్, అది తెలుగులో కావచ్చు ఇంగ్లీష్ లో కావచ్చు, న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను, వాటి గురించి అర్థం చేసుకుంటా. సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్, ఆ 6th సెన్స్ అనలేము, అది జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో. సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా, ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే, అక్కడ ట్రూత్ ఏమీ రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం, అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడదాం. మీరు కూడా వెళ్ళారు. మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూవర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అవునా? ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది, లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు, వీడిని మనం బ్యాడ్ చేయాలి, ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకు ఏమనిపిస్తుంది చెప్తావా? లేదు, నాకేమనిపిస్తే అదే చెప్తా నేను, అలా ఏం ఉండదే. ఇది ఎప్పుడు మీకు జరగలేదు? మీరు ఎప్పుడు రివ్యూవర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను శ్రీను 65 మాట్లాడుకుంటాం, బికాస్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా, సో అట్లా పరిచయం. ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అది చాలా రేర్ గా. ఆయన ఫ్యామిలీ పర్సన్, ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన. సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను, అంతే. సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది, ఇలా కాకుండా ఇంకోలాగా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం. వాటి గురించి నాకు అనిపించిన నేను చెప్తా, తనకు అనిపించిన తను చెప్పుకుంటాడు, అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం మేము, అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు. ఒక సీజన్ 5 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 5 లో లైక్
రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. అండ్ అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు. అవునవును. కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్ది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది, నా ఒక్కడికే అట్లా అనిపించిందా, నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్. సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేదంటే ఆదిరెడ్డి గారిదైనా లేదంటే సీను రివ్యూస్ అయినా మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టూ మచ్ రీచ్ కదా, ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది, డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును, ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పాలి. అవునవును, నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా నువ్వు బాగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అది ఇంకా వెరీ ఎర్లీ టు జడ్జ్. 2 రోజులు అయింది కదా. అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో, అది ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో, జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు, మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు, బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవురు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ ఏవైతే పెట్టారో ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జ్యూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు, కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు, ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1 లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం. అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు, ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు, కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూసారు. సో 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ. వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? కానీ లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ 6 లోపలికి వెళ్ళారు, వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. కానీ మారిపోతుంది కదా, ఇప్పుడు మారితే ఫైన్, మారితే ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థమయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే. అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రో. అసలు ఏమంటే బిగ్ బాస్ డిఫరెన్స్ చూపిస్తా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అట్లాగా అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి, సింపతి కార్డులు స్వైపింగ్ స్టార్ట్ అవుతుంటది. అది ఏంటి బ్రో టోటల్ రివ్యూ ఏంటి బిగ్ బాస్ 9 మీద? అంటే ఏమో దే ఆర్ ప్లానింగ్ గుడ్. అంటే 2 హౌస్లు అనే కాన్సెప్ట్ పెట్టారు,
సార్ కొంచెం ఏమో గేమ్స్ టాస్క్లు అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు. మరి ఒకవేళ అలాగైతే ఫైన్, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు కదా, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు, ప్రస్తుతానికి ఏం ఎక్కలే. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా 3-4 తప్పిస్తే ఎవరు తెలుసు అబ్బా. బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది అన్న, అదే ఉంటది బ్రో, ఏదో ఫ్లోలో ఏదేదో వచ్చేస్తున్నాయి, బ్రో అంటున్నాను అన్న అంటున్నాను ఏదేదో వస్తున్నాయి. సో బిగ్ బాస్ లో కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి బయట బాగా తెలుసు. ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూవర్ గా బాగా తెలుసు. హీఈస్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో, ఇప్పుడు కొంచెం సెటిల్డ్. సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు, దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు. అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ ఏమో అంతేం అనిపించలే. ఇమాన్యుల్ యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు, ఇక్కడ అలాగే ఉంటాడు అని మనకు తెలుసు. ఇంకెవరు తనుజ గారు, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుసు. బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూవర్ గా ఇది నీ రియాలిటీ, యాజ్ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారితో ఒక రియాలిటీ ఉంది. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవన్నీ ఫామ్ అవుతాయి, బట్ అలా ఎవ్వరికి లేదు ఈ సీజన్ అసలు. అందుకే ఎక్కదు, బట్ చూస్తూ ఉంటే ఎక్కుతుంది, అది టైం పడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.